Firstly, thank you Anil Kurma Chelamanna for taking an initiative to start this campaign falling of TS. సో విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు మోసపూరిత వాగ్దానాలను నమ్మి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి సంవత్సర కాలం గడుస్తుంది. ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేసింది అంటే అది బహిరంగ సభలు పెట్టి కేసీఆర్ గారి నామస్మరణ, ప్రెస్ మీట్లు పెట్టి కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, సబితేంద్రారెడ్డి గారిని, కవిత గారిని, బీఆర్ఎస్ నాయకులను, సోషల్ మీడియా వారియర్స్ ని అందరినీ బురద జల్లే కార్యక్రమం తప్ప మీరు పెద్దగా చేసింది ఏం లేదు. మీరు ఎందుకు ఈ సంబరాలు చేస్తుర్రో నిజంగా తెలంగాణ సమాజమే ఆశ్చర్యపోతుంది. రైజింగ్ ఆఫ్ తెలంగాణ అంట. ఫస్ట్ క్వశ్చన్ వేసుకోవాల్సింది సెల్ఫ్ క్వశ్చన్ వేసుకోండి రేవంత్ రెడ్డి గారు. రైజింగ్ ఇన్ వాట్ రేవంత్? రైజింగ్ ఇన్ వాట్ అనేది మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆ తర్వాత బయటకు వచ్చి మీరు ఇవన్నీ ఏం చెప్పినా ఇంటర్ ఏమో తర్వాత. కానీ సంవత్సర సంబరాలు అంటే అసలు మీరు అధికారంలోకి వచ్చిర్రు, అడ్డగోలి హామీలు ఇచ్చిర్రు, నోటికొచ్చిన హామీ అల్లా ఇచ్చిర్రు. మీరు అధికారంలోకి వచ్చినాక మీరు సంబరాలు చేసుకుంటారు, సంకలు గుద్దుకుంటారు, అది వేరే విషయం. నిజంగా ప్రజలు ఏదైనా లబ్ధి చెందితే, నిజంగా తెలంగాణ సమాజం ఏదైనా లబ్ధి చెందితే, మీ వల్ల ఏదైనా వాళ్ళ బ్రతుకులు మారినాయి అనుకుంటే నిజంగా స్వచ్ఛందంగానే ప్రజలు వచ్చి సంబరాలు చేసుకుంటారు. మీరు రండి 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 అంటే ఎవ్వడు రాడు. సరే మీ పేడ ఆర్టిస్టులు వస్తారేమోలే గానీ అది పక్కన పెడితే ఖచ్చితంగా మీరేదైతే సంబరాలు చేసుకోవాలనుకుంటున్నారో ఒక్కసారి హైదరాబాదితుల దగ్గరకో, లేకుంటే మూసీ పరివాహిక ప్రాంతం దగ్గరకో, లేదంటే వికారాబాద్ అడవి దగ్గరకో, లేదంటే మరి ముఖ్యంగా మీ కొడంగల్ లగచెర్ల రైతుల దగ్గరకు మీరు ఆ సంబరాలను చేసుకుందామని పిలవండి. వాళ్ళే మీకు మంచి సమాధానం చెప్తారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి మీరు కళ్ళు తెరుచుకొని ప్రభుత్వంలోకి వచ్చినామనే సోయిలోకి తెచ్చుకొని, మీరు ప్రభుత్వంలోకి వచ్చింది కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని తిట్టడానికి కాదు, ప్రజలకు ఏదైనా మంచి చేయడానికి. కాబట్టి మీరు ఆ పని పైన ఉండండి. లేదు మేము ఇంకా 4 సంవత్సరాలు, ఎస్ అఫ్ కోర్స్ ఇంకా 4 సంవత్సరాలు మిమ్మల్ని భరించాల్సిందే. కానీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో కంటికి కనిపించనంత లోపల బొందబెడతారు ప్రజలు మిమ్మల్ని. కాబట్టి ఈ 4 సంవత్సరాలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తూ ప్రజలకి మీ వల్ల ఖచ్చితంగా కాదది, కానీ ఎంతో అంత మంచి చేసేటట్టు చూడండి. చెడు చేయకండి. ప్రజలు ప్రాణాలు పోయేంత వరకు తీసుకొస్తుంది ఏదైతే ఇప్పుడు ఈ ప్రభుత్వము, అంత దూరం దయచేసి తీసుకెళ్లకండి. ఈ 4 సంవత్సరాలు మీరు ఏ మంచి చేయకపోయినా ప్రజల ప్రాణాలు తీసేంత చెడు మాత్రం చేయకండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ.